మా ఊరు అనకాపల్లి జిల్లా సోడవరం మండలం లక్కవరం గ్రామం అండి బాబు. మా గ్రామంలో జరిగే గ్రామ దేవత పండుగ వేడుకల్లోనైతే ప్రతి సంవత్సరం అండి బాబు ఎద్దుల పోటీలు పెడతారండి. మామూలుగా కాదండి బాబు, రచ్చరంబోలలాగా ఎద్దుల పోటీలండి. ఎంతమంది వస్తారంటే అంతమంది వస్తారండి. చాలా 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 దూరం ఊర్ల నుండి కూడా వస్తారండి. చెప్పడం మర్చిపోయిన ఎద్దుల పందాలు ఎలాగా అంటారా, పెద్ద గ్రౌండ్ అదేనండి. మన ఊర్లో పల్లెటూరులో పొలం ఉంది, 10 ఎకరాల పొలం మధ్యలోనేటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఇంచుమించు ఈ సంవత్సరం ఏంటంటే 10 బళ్ళు వచ్చాయండి. 10 బళ్ళులోని ఈ 10 బళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుండి 3 రౌండ్లు గెర్రని తిరగాలండి. గెర్రని తిరిగితే ఏ బండి ముందు వస్తుందో అని కాదండి, ఇప్పుడు టైమింగ్ తక్కువ టైంలో రావాలండి. అంటే ఇప్పుడు 2 మినిట్స్ 15 సెకండ్స్ అలా వచ్చిన బళ్ళు కూడా ఉంటాయి అన్నమాట. అలాగా తక్కువ సెకండ్స్ తక్కువ మినిట్స్ అంటే ఇప్పుడు 2 నిమిషాల ఒక 30 సెకండ్స్ వచ్చింది అనుకోండి బండి. ఆ బండిని ఒక దగ్గర పెడతారు, రాసుకుంటారు, నోట్ చేసుకుంటారు. అలాగే ప్రైజ్ మనీ కూడా 15,000 రూపీస్ అండి. అంటే ఇక్కడ డబ్బుల కోసం కాదండి బాబు, ఇదంతా సరదాగా. జనాలైతే ఎంత సరదా చూస్తారు. ఒకసారి బళ్ళుతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎద్దులు ఉండి మన మీదకి వచ్చేస్తాయండి బాబు, మరి మామూలు కాదు. ఈ పోటీలు ఎంత అందంగా ఉంటాయి చూడడానికి. కొంచెం ఏంటంటే భయంకరంగా ఉంటాయి అనుకో తర్వాత విషయం, కానీ సరదాగా జరిగే ఈ పండుగ ఈ పోటీలకి ఎంతమంది అంటే అంతమంది వస్తారండి. ముందున పరిగెడుతుంటారు చూడండి ఎద్దుల బండి రైడర్స్. మధ్యలో ఒక్కొక్కసారి మీరు చూస్తే కానీ చూడండి, రైడర్ అయితే ఎంత బాగా జంప్ చేశాడో. మంచి ట్రిక్స్ ఉంటాయండి ఇందులోనే. అర్థమైంది. ఎద్దుల పందాలంటే మామూలు కాదండి. మా ఊర్లో జరిగే ఎద్దుల పందాలంటే అంటే చాలా ఫేమస్ అండి. ఎంతమంది వచ్చేస్తారు. చిన్నపిల్లలందరినీ గట్ల మీద ఉండమని ముందే అనౌన్స్మెంట్ చేస్తారండి. ఎందుకంటే ఎద్దుల బళ్ళు ఉండి మిస్ డ్రైవింగ్ అయ్యి మన మీదకి వచ్చేస్తాయి. జాగ్రత్తగా మనం చూడాలి. అలాగే ఈ చేతలకు కూడా వెంటనే సాయంత్రం అమ్మవారి గుడి దగ్గర ఏంటంటే పైజీలు ఇస్తారండి. భలే సరదాగా ఉంటుందండి. జనాలు పుల్లైసులు అమ్ముతారు. భలే ఇక్కడ జంతికలు సెక్కడాలు అన్నీ గౌండ్ మొత్తం అమ్ముతుంటారండి. ఎంత ఆనందంగా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కూడా భలే సరదాగా ఉంటుందండి. నేను ప్రతి సంవత్సరం తప్పకుండా తమ్ముడైతే ఈ తమ్ముడేనండి గెలుచుకున్నాడు. 15,000 రూపాయలు గెలుచుకున్నాడండి తమ్ముడు, మన బాగా పరిచయస్తుడు. భలే జరిగే ఎద్దుల పోటీలు భలే.